హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎపిసోడ్ నంబర్ 6. చనిపోయిన శవాలను సమాధుల నుండి బయటకు తీసి కొత్త బట్టలు వేసి భుజాలపై మోస్తూ డ్యాన్స్ చేసే ఒక వింత పండుగ ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ బాధను తట్టుకోవడానికి ఆడవాళ్ళు తమ సొంత చేతి వేళ్లను రాతి గొడ్డలితో ఎందుకు నరుక్కుంటారు? మనిషి బాడీని మట్టిలో పూడ్చకుండా ముక్కలు ముక్కలుగా కోసి రాబందులకు ఆహారంగా విసిరే వింత ఆచారం ఏమిటి? గాల్లో 2 విమానాలు ఎదురెదురుగా దూసుకొని వస్తున్నప్పుడు క్షణాల్లో ప్రాణాలు కాపాడే ఆ సీక్రెట్ కంప్యూటర్ వాయిస్ ఏమిటి? అది ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఆఫ్రికా తీరంలో ఉండే మడ్గాస్కర్ అనే ఐలాండ్లో మగలాసి అనే తెగ ప్రజలు ఒక వింత పండుగ చేసుకుంటున్నారు. దీని పేరు ఫామాది హానా, అంటే శరీరాలను తిరిగేయడం అని అర్థం. ఎవరైనా చనిపోతే మనం ఏడుస్తాం, అంత్యక్రియలు చేసి సమాధి కూడా చేస్తాం. కానీ వీళ్ళు ప్రతి 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలకు ఒకసారి ఫ్యామిలీ అంతా కలిసి పాత సమాధులను తవ్వి లోపల ఉన్న తమ పూర్వీకుల శవాలను బయటకు తీస్తారు. బాడీస్ కుళ్ళిపోయి బ్యాడ్ స్మెల్ రాదా అని మీకు డౌట్ రావచ్చు. అందుకే శరీరం పూర్తిగా డ్రై అయిపోయి కేవలం అస్థిపంజరంగా మారిన తర్వాతే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు. బయటకు తీసిన ఆ బోన్స్ని క్లీన్ చేసి సరికొత్త సిల్క్ క్లాత్ను చుడతారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి లైవ్ మ్యూజిక్, డ్రామా బీట్స్ మధ్య ఆ శవాలను భుజాలపై ఎత్తుకొని ఊరంతా డ్యాన్స్ చేస్తూ తిరుగుతారు. ఆ డెడ్ బాడీలకు ఇష్టమైన ఆహార పదార్థాలు, మందు, సిగరెట్ ఇలాంటివి కూడా పెడతారు. చనిపోయిన వాళ్ళతో లైవ్లో మాట్లాడుతున్నట్టుగా ఫ్యామిలీ విశేషాలు, పెళ్ళిళ్ళు, పిల్లల పుట్టుకల గురించి కూడా మాట్లాడుకుంటారు. ఈ ఈవెంట్ అయిపోయాక సూర్యాస్తమయం లోపలే కొత్త బట్టలు చుట్టిన ఆ బాడీలను మళ్ళీ సేఫ్గా సమాధి లోపల పెట్టి క్లోజ్ చేస్తారు. మనుషులు చనిపోగానే పరలోకానికి వెళ్లారని ఇలా ఫెస్టివల్ చేస్తే పూర్వీకుల ఆశీర్వాదం తమ ఫ్యామిలీకి దక్కుతుంది అని వీళ్ళు నమ్ముతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనిషి చనిపోతే ఏం చేస్తాం? మట్టిలో సమాధి చేస్తాం లేదా నిప్పులో దహనం చేస్తాం. కానీ చనిపోయిన శవాన్ని ఒక పర్వతం పైకి తీసుకెళ్లి పదునైన కత్తులతో ముక్కలు ముక్కలుగా కోసి ఆకాశం నుండి వచ్చే వందలాది రాబందులకు ఆహారంగా విసిరే ఒక భయంకరమైన ఆచారం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికే ఒళ్ళు గగ్గురు పొడిచే ఈ వింతైన అంత్యక్రియల పద్ధతినే స్కై బారియల్ అని అంటాం. హిమాలయ పర్వతాల చుట్టూ ఉండే టిబెట్ ప్రజలు శతాబ్దాలుగా ఈ సంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఇక్కడ ఎవరైనా చనిపోతే ఆ బాడీని కొండపై ఉన్న రోగ్ యాపా అనే స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్తారు. ఆ బాడీని చిన్న పీసెస్గా కట్ చేసి ఎముకలను రాళ్లతో పిండిలా నూరి బార్లీ పిండితో మిక్స్ చేస్తారు. అంతే, క్షణాల్లో ఆకాశం నుండి వందలాది హిమాలయన్ రాబందులు నేల మీదకు దిగవచ్చి ఒక్క ఎముక కూడా మిగలకుండా నిమిషాల్లో క్లీన్గా తినేస్తాయి. ఎందుకు ఇంత దారుణం చేస్తారు? అసలు దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటి అంటే దీని వెనుక 2 సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. నంబర్ 1, జియోగ్రఫీ. టిబెట్ పర్వతాలు సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఉంటాయి. అక్కడ నేలంతా గట్టిగా గ్రానైట్ రాళ్ళు మరియు గడ్డగట్టిన మంచుతో నిండి ఉంటుంది. కాబట్టి అక్కడ గొయ్యి తవ్వి పూడ్చడం ఇంపాసిబుల్. పైగా చెట్లు అస్సలు పెరగని ఏరియా కావడం వల్ల దహనం చేయడానికి కట్టెలు కూడా దొరకవు. రీజన్ నంబర్ 2, బౌద్ధ సిద్ధాంతం. ప్రాణం పోయాక శరీరం కేవలం ఒక ఖాళీ పాత్ర మాత్రమే. ఆ వేస్ట్ బాడీని నేలపై కుళ్ళిపోయేలా చేయడం కంటే ఆకలితో ఉన్న ఇతర పక్షులకు ఆఖరి ఆహారంగా డొనేట్ చేయడం వల్ల చనిపోయిన వ్యక్తి ఆత్మకు గొప్ప పుణ్యం దక్కుతుందని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. చేతికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం విలవిలలాడిపోతాం. అలాంటిది మీ సొంత చేతి వేళ్లను మీరే రాతి గొడ్డలితో నరికేసుకుంటే ఊహించుకోగలరా? ఇంట్లో ఎవరైనా చనిపోయిన ప్రతిసారి ఆడవాళ్ళు తమ చేతి వేళ్లను నరికేసుకునే ఒక భయంకరమైన ట్రైబల్ కల్చర్ ఇండోనేషియాలోని డాని తెగలో ఉంది. ఈ తెగలో కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ బాధను చూపించుకోవడానికి, చనిపోయిన వారి ఆత్మను శాంతింపజేయడానికి మహిళలు తమ చేతి వేళ్లను నరికేసుకునేవారు. దీనిని ఈకిపాలిన్ అంటారు. నరికేటప్పుడు నొప్పి తెలియకుండా ఉండటానికి అరగంట ముందే వేలికి
తాడు గట్టిగా కట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఆపేస్తారు. వేలు మొద్దు బారగానే రాతి గొడ్డలితో ఒక్క దెబ్బకి కట్ చేస్తారు. బ్లీడింగ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఆ గాయంపై బూడిద పూసి నిప్పుతో కాల్చి సీల్ చేస్తారు. మగవాళ్లకు వేటాడటానికి వేళ్ళు అవసరం కాబట్టి వాళ్ళు కేవలం చెవి అంచులను మాత్రమే కోసుకుంటారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ఆచారాన్ని బ్యాన్ చేసిన ఆ ఊరిలోని వృద్ధుల మహిళ చేతులకు సగం వేళ్ళు మాత్రమే ఉండటం ఈ కల్చర్కు లైవ్ ప్రూఫ్. ఫ్యాక్ట్ నెంబర్ 4. 2 భారీ ఫ్లైట్స్ మేఘాల మధ్య గంటకు 900 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తూ ఉన్నప్పుడు బ్యాడ్ వెదర్ వల్ల లేదా గ్రౌండ్ కంట్రోల్స్ మిస్టేక్ వల్ల ఒకే హైట్లో ఎదురెదురుగా వస్తే ఏం జరుగుతుంది? పైలట్లు కంటితో చూసి తప్పించే లోపలే అంతా ముగిసిపోతుంది. అలాంటి టైంలో వేలాది మందిని కాపాడే రియల్ హీరోనే టీకాస్. విమానం చుట్టూ ఉండే ఇతర ఫ్లైట్స్ సిగ్నల్స్ను ఇది నిరంతరం ట్రాక్ చేస్తుంది. 2 ఫ్లైట్స్ 40 సెకండ్స్ గ్యాప్లో యాక్సిడెంట్ అయ్యే రిస్క్ ఉందని తెలియగానే కాక్పిట్లో డేంజర్ అలారం మోగుతుంది. అసలైన ట్విస్ట్ ఏమిటంటే ఈ 2 విమానాల కంప్యూటర్లు గ్రౌండ్ కంట్రోల్ సపోర్ట్ లేకుండా మిల్లీ సెకండ్స్లో ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి. ఒక ఫ్లైట్లోని కంప్యూటర్ తన ఫ్లైట్కు క్లైమ్ అని పైకు వెళ్ళు అని ఆర్డర్ వేస్తే ఎదురుగా వస్తున్న రెండో ఫ్లైట్లో ఉన్న కంప్యూటర్ తన ఫ్లైట్కు డీసెంట్ అని కిందకు దిగు అని కమాండ్ ఇస్తుంది. పైలట్లు ఆలోచించకుండా కంప్యూటర్ చెప్పినట్టే చేయాలి. ఏవియేషన్ రూల్స్ ప్రకారం గ్రౌండ్ ఆఫీసర్ కంటే ఈ కంప్యూటర్ వాయిస్కే హైయెస్ట్ పవర్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. అతిపెద్ద శబ్దాలు మనుషులకు పిచ్చెక్కిస్తాయి అనుకుంటాం, కానీ ఈ భూమిపై శబ్దమే లేని ఒక కంప్లీట్ నిశ్శబ్దం మనిషిని కేవలం నిమిషాల్లో పిచ్చోడిని చేస్తుందని మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన రూమ్లోకి వెళ్తే మన సొంత గుండె చప్పుడు లౌడ్ స్పీకర్లా మోగిపోయి ఎవ్వరైనా సరే 45 నిమిషాల్లోనే భయంతో బయటకు పరుగులు తీయాల్సిందే. అమెరికాలోని ఓవర్ ఫీల్డ్ ల్యాబ్స్లో ఉన్న అనాకోయిక్ ఛాంబర్ బయట సౌండ్ను 99.99% పీల్చేసుకుంటుంది. ఇక్కడ శబ్ద తీవ్రత -9 నుండి -20 డెసిబల్స్ వరకు పడిపోతుంది. అంటే ఇక్కడ అసలు 0 ఈకో ఉంటుంది. ఈ గదిలోకి వెళ్ళగానే బయటి శబ్దం శూన్యమైపోవడంతో మన బ్రెయిన్ మన బాడీ లోపల సౌండ్స్ను వినడం స్టార్ట్ చేస్తుంది. కొద్ది నిమిషాల్లోనే గుండె కొట్టుకునే లబ్డబ్ అనే సౌండ్, ఊపిరితిత్తులు కదిలే శబ్దం, కడుపులో ఫుడ్ డైజెషన్ అయ్యే శబ్దం, చివరకు బ్రెయిన్ నరాల్లో బ్లడ్ ఫ్లో అయ్యే సౌండ్ కూడా చెవుల్లో హోరెత్తుతుంది. శబ్దం లేకపోవడం వలన బ్రెయిన్ బ్యాలెన్స్ కోల్పోయి వింత భ్రాంతులు మొదలవుతాయి. అందుకే ఇప్పటి వరకు ఏ మనిషి కూడా ఈ రూమ్లో ఒంటరిగా 45 నిమిషాలు మించి ఉండలేకపోయాడు. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, ఈ 5 ఫ్యాక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఆ ఒక్క లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో నైస్ ఎక్స్ప్లెనేషన్ అని కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ 7th ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.